బత్తాయి అనేది సార్ ఒక రెండు వర్గాల వారు మాట్లాడతారు, అది అందరికీ తెలుసు. నేను వాళ్ళందరి ఇప్పుడు చెప్పక్కర్లేదు. మేము బత్తాయిలము లేకపోతే ఇంకేంటో వాడికి ఉగ్గుపాలతో సహా కక్కించకపోతే ఆరెంజ్ సాఫ్రాన్ ఫ్లేవర్ ఏంటో, సాఫ్రాన్ పవర్ ఏంటో ఎలా ఉంటుందో చూడమని చెప్పండి వాడిని. ఆ వెధవని రాసి పెట్టుకోమనండి. 2026 కరాటే కళ్యాణి చెప్తుందని చెప్పండి. అవసరమైతే 2026 వాడు చెర్లపల్లి జైల్లో లెక్కలు పెడతాడు. భారతదేశం వచ్చి ఊచలు లెక్కలు పెట్టిస్తాం. ఈ సాఫ్రాన్ పవర్ ఏంటో చూపిస్తాం, హిందుత్వవాదులు పవర్ ఏంటో చూపిస్తాం, సాధు పొంగుల మహిమ ఏంటో చూపిస్తాం. వీడేమైనా పెద్ద ఏదో మునిలాగా తపస్సు చేసినట్టుగా వీడు శాపాలు పెడితే అయిపోతాయి అనుకుంటున్నారా? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల కూడా పవిత్రమైన సీతామాతను ఆదర్శంగా తీసుకుంటుంది. ప్రతి మగవాడు కూడా తల్లిలా భావిస్తాడు సీతామాతని. అలాంటి సీతామాతను అన్న ఈ వెధవకి ఈ భారతదేశం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ సాఫ్రాన్ యోధుల గురించి మాట్లాడే అర్హత కానీ లేదండి వీడికి. ఎవరి గురించి మాట్లాడే అర్హత లేదు. వీడిని అసలు భారతీయుడిగా గుర్తించడమే మన కర్మ. ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఇంకా కర్మ. ఈరోజు ఈ వెధవ గురించి ఇంత చర్చ నడుస్తుండడం ఇంకా బాధ.